ఫిబ్రవరి 28, 2026 ప్రపంచ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. దశాబ్దాలుగా అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న వైరం ఒక్కసారిగా అగ్నిపర్వతంలాగా బద్దలైపోయింది. పశ్చిమాసియా రణరంగంగా మారింది. సరిగ్గా 38 రోజుల పాటు సాగినటువంటి ఈ భీకర పోరాటం తర్వాత ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ ఈ నిశ్శబ్దం వెనుక ఏదో తుఫాన్ దాగి ఉందా? వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు చూస్తూ ఉంటే ఇంకా ఈ యుద్ధం ముగియలేదు అని కనబడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైందని అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకునే పనిలో పడ్డారు. అసలు ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ట్రంప్ డిమాండ్లు ఏంటి? తాజాగా ఇరాన్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు మాత్రమే కాదు, ఒక దేశం, ఆ దేశం యొక్క వెన్నుముకను విరచడం కూడా. అమెరికా సరిగ్గా అదే చేసింది. ట్రంప్ స్వయంగా వెల్లడించినటువంటి గణాంకాలు వింటే ఇరాన్ ఎంతలా దెబ్బతిందో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రష్యా వంటి దేశాలకు సైతం డ్రోన్లు సరఫరా చేసే ఇరాన్ అహంకారం ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. ఆ దేశంలోని 82% డ్రోన్ ఫ్యాక్టరీలు ఇప్పుడు శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి మిసైల్ ప్రొడక్షన్ సెంటర్లు 90% నేలమట్టమైపోయాయి. అంటే ఇరాన్ ఇప్పుడు ఎదురుదాడి చేసేటువంటి స్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో లేనేలేదు. పర్షియన్ గల్ఫ్లో ఒకప్పుడు గర్జించిన ఇరాన్ నౌకలు ఇప్పుడు సముద్ర గర్భంలో నిద్రపోతున్నాయి. హర్ముజ్ జలసంధిపై పట్టు కోల్పోయినటువంటి ఇరాన్ తన ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం సైనిక ఓటమి మాత్రమే కాదు, ఒక శతాబ్దపు ఆధిపత్య పతనం కూడా. అయితే యుద్ధం ఆగిపోయినా దౌత్య యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇరాన్ ఒక శాంతి ప్రతిపాదన పంపింది, కానీ ట్రంప్ దానిని నిర్దాక్షిణీయంగా తిరస్కరించారు. ఎందుకంటే ఇరాన్ ఒక మెలిక పెట్టింది, యుద్ధం ఆపేద్దామని, హార్ముజ్ జలసంధిని తెరిచేద్దామని. కానీ మా అణు కార్యక్రమం పైన చర్చలను మాత్రం వాయిదా వేయడం అని ఇరాన్ కోరుకొచ్చింది. కానీ ట్రంప్ అలాంటి మొండి నాయకుడి దగ్గర ఇలాంటి పప్పులు ఉడకవు. ట్రంప్ డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. ఏమని? అణుశుద్ధిని కేవలం తగ్గించడం కాదు, పూర్తిగా ఆపివేయాలని, ఉన్న యురేనియంను కూడా దేశం దాటించాలని. అప్పుడే వైట్ హౌస్ తలుపులు చర్చల కోసం తెరుచుకుంటాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఇప్పుడు ఒక అగాంధంలో ఉంది. అణుకలలు కావాలా లేక దేశ మనుగడ కావాలన్నది తేల్చుకోవాల్సిన సమయం కూడా ఇరాన్కు వచ్చేసింది. యుద్ధం రణరంగంలో కాలు దూవినటువంటి ఇరాన్ ఇప్పుడు ఖాళీ జేబుల వరకు చేరింది. హార్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది. చమురు ఎగుమతులు ఆగిపోయాయి. విదేశీ మారక ద్రవ్యం నిలిచిపోయింది. ప్రజల్లో అసంతృప్తి చాలా పెరిగిపోయింది. మరోవైపు అమెరికా ట్రెజరీ ఒక హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళేటువంటి నౌకలపైన టోల్ వసూలు చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్కి స్పష్టం చేసింది. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్నటువంటి యుద్ధం ఇది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ కఠిన నిర్ణయాలను సమర్థిస్తూ ఉంటే దేశీయంగా డెమోక్రాట్లు నుంచి ట్రంప్కు వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు గొంతెత్తుతున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా యుద్ధాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటోంది? అయితే ఇరాన్ బలహీనపడడం ఒక కారణమైతే అమెరికాలోని వార్ పవర్స్ యాక్ట్ 1973 మరో కారణం. ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు 60 రోజులకు మించి యుద్ధం చేయలేరు. ఇరాన్ మీద యుద్ధానికి ట్రంప్ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే 60 రోజుల గడువు ముగిసేలోపు యుద్ధం ముగిసిందని ప్రకటిస్తూ కాల్పుల విరమణ వైపు మొగ్గు చూపారు. అంటే ఇది శాంతి కోసం చేసిన ప్రకటన కాదు, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి చేసిన ఒక టెక్నికల్ మూవ్ మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం గ్రౌండ్ మీద ఆగి ఉండొచ్చు, కానీ ట్రంప్ మైండ్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు చర్చల పేరుతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పాకిస్తాన్లో అడుగుపెట్టారు. 2 సార్లు పాకిస్తాన్ని సందర్శించారు ఆయన. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. చర్చలు జరపడానికి అమెరికా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. కానీ
ఇరాన్ మంత్రి అరాగ్చి మాత్రం వారితో ముఖాముఖి మాట్లాడడానికి సస్సేమిరా అంటున్నారు. అమెరికాను ముఖం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ మొండితనానికి కారణం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. తమపై విధించినటువంటి కఠినమైన ఆంక్షలు తొలగించకుండా పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదని అరాగ్చి తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఇక ఇరాన్ మొండి వైఖరి పైన అగ్రరాజ్యం అమెరికా అగ్గి మీద గుగ్గిలమైంది. రంగంలోకి దిగారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఆయన నోట వచ్చినటువంటి మాటలు ప్రపంచ దేశాలను వణికించారు. ఇది తమ వైపు నుంచి వస్తున్న లాస్ట్ ఆఫర్ అంగీకరిస్తారా లేక పర్యావసనాలు ఎదుర్కొంటారా, నిర్ణయం మీదేనని ఆయన ఇరాన్ను హెచ్చరించారు. అయితే అమెరికా ఇక ఈ చర్చలకు సమయం కేటాయించదని, ఇరాన్ తన అణు కార్యక్రమాలని ఆపకపోతే సైనిక చర్యకు కూడా మేము వెనకాడబోమని జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. అయితే పాకిస్తాన్లో చర్చలు అట్టర్ ఫ్లాప్ అవ్వగానే అరాగ్చి తన దిశను మార్చారు. ఇస్లామాబాద్ నుంచి నేరుగా మాస్కోకి పయనమైపోయారు. క్రెమ్లిన్స్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా సతమతమవుతున్న మధ్యప్రాచ్యంలో అమెరికా పట్టును తగ్గించుకోవడానికి పుతిన్కు ఇరాన్ తోడు అవసరం. ఇక లెబనాన్, గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అరాగ్చి పుతిన్ భేటీ మధ్యప్రాచ్యంలో రష్యా ప్రమేయాన్ని ఎంతవరకు పెంచుతుంది? ఇరాన్కు రష్యా అండగా నిలిస్తే అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది అనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో మళ్ళీ మొదలైంది. ఇక ఇరాన్ వ్యవహారం ఇలా ఉండగా ట్రంప్ తన దృష్టిని యూరోప్ వైపు మళ్లించారు. EU తమ వాణిజ్య ఒప్పందాలను పాటించడం లేదంటూ బాంబు పేల్చారు ఆయన. వచ్చే వారం నుంచి ఐరోపా నుంచి దిగుమతి అయ్యేటువంటి కార్లు, ట్రక్కులపైన 25% సుంకం విధిస్తామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇది అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక భారాన్ని ఇలాంటి సుంకాల ద్వారా అమెరికా ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తోందా అన్న అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. చివరిగా ఇరాన్ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. ట్రంప్ కోరుకున్న సంపూర్ణ లొంగుబాటు వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పడం ఒక చిన్న ఆశను కలిగిస్తోంది. కానీ ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా లేక మరో భారీ విధ్వంసానికి నాంది పలుకుతుందా? ఇరాన్ తన అణు మొండిపట్టు వీడకపోతే పశ్చిమాసియాలో మరోసారి అగ్నిగుండం రగడం మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇరాన్ తన మొండిపట్టు వదిలేసి ట్రంప్కు లొంగిపోతుందా లేదా ట్రంప్ ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించి ఇరాన్ని కూల్చేస్తాడా, లేదు ఆయనకున్నటువంటి చట్టాల అడ్డంకుల నేపథ్యంలో యుద్ధాన్ని ముగింపు పలుకుతాడా? ఏం జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.